మహారాజు పెట్టి ఓం మందేన్ మహా ఓం మధ్యాహ్న మహా పూజలు చేయాలి దీనికి. ఇది పెళ్ళం దగ్గర మాటలు రాని మగుడికి మాటలు వచ్చేలా చేస్తుంది, రెక్కలు లేకుండా గాల్లో ఎగిరిపోయేలా చేస్తుంది, ఇంకా చాలా చేస్తుంది చాలా చేస్తుంది. వాడే ఒక్కడ చెప్తా జాగ్రత్త. నేను బీరు తాగెట్టాడు భీముడు కొడుకు, కళ్ళు తాగెట్టాడు సాముడు కొడుకు, సారాయి తాగేటోడు ఇంద్రుడు కొడుకు, ఏవి తాగరాడు అమాయకపు కొడుకు అయ్యా. అయినా ఏమనుకుంటావు, ఏం చీప్ కాదు, కాస్ట్లీ, చాలా కాస్ట్లీ, చాలా చాలా. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలనుకో 4 ఏళ్ళు పడుతుంది, అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలనుకో ఒక 5 ఏళ్ళు పడుతుంది. కానీ ఇప్పుడు ఒక చెప్పేస్తే డాక్టర్ అయిపోతున్నాను, ఇంకో చెప్పేస్తే పైలట్ అయిపోతున్నాను, ఇంకో చెప్పేస్తే పడిపోయిన అనుకోం కదా. వేరే ఎవడ లైసెన్స్ ఎవడ కనబడకుండా లాగేస్తాను, ఎవడాడు కనబడకుండా లాగేస్తానంటే నేను నూరుకోండి రేపు చెప్తాను. ఏ బాబు పెగదవా వెళ్ళిపోతాను రెడీ. 6 ఇంటికి వెళ్ళకపోతే పిల్ల రౌండ్ వేసేస్తుందేమో. పిల్లని దగ్గర దౌర్జన్యం రావాలన్న తేగలరా ఒక 90 తాగారా రే రే. మీరు ఎవరో కనబట్టలేదండి. మేడం గారు బాగున్నారండి. రెడీ మీరు పెళ్ళిందా? మీ ఆయన ఉన్నారా? తాగుతారేటి? తాగుతారట చెప్పారేటి. తాగకుండా ఎవరు ఉండరు, అందరూ తాగేస్తారు. మరి మీరు తాగుతారా? ఇప్పటికీ అమ్మ కొట్టేసింది. ఈ ఆడపిల్లలు తాగకూడదా? కొట్టేస్తుందేటి? వచ్చా ఏటంటి వాళ్ళని ఎక్కడ మేడం గారు కొత్త మేడం గారు బాగున్నారా? పెళ్ళయిందా? కొత్త పెళ్ళయిందంటే వాము కొత్త మీ ఆయన గారికి తాగే అలవాటు ఉందండి? లేదా కొత్త పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత అలవాటు వచ్చేస్తుంది. మరి మీరు తాగుతారా? తాగేస్తారట. అది కదా తెలుగు పడుచు, ఆడ తెలుగు పడుచు తాగేస్తారట. మందు కరువు వచ్చేస్తుందంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అనుకున్నాను. ఆడవాళ్ళు మొదలెట్టేశారేంటి? ఏసైను ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి ఈరోజు. అమ్మా ఓపిక లేదండి. ఆయన వెళ్ళిపోతాను, పాకుండా వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. కుక్క పిల్ల తాత కుక్క పిల్ల కూడా మందు తాగేస్తుంది. ఎవడరా మందు తాక్కున్నాడు? అందరూ తాగేతారు. ఏమే అన్నమాట ఎడే పప్పు చారా వాడికి కావాలి. ఒక ఆమ్లెట్ వేసుకురా, ఫిష్ ఫ్రై ఎడా వండలేదా? వెళ్ళే అన్నట్టు అన్నం కుడి చేత్తో తింటారా ఎడం చేత్తో తింటారా? కుడి చేత్తోనే తింటారు. అదే ఆమ్లెట్ ఏదా లేదా? ఎడే బీరు వల్ల డబ్బులు కనిపించట్లేదా? నన్ను అడిగాడే అంటే నేను దొంగలా కనబడుతున్నానా? అక్క 90 దాంతోనే కొన్నాను కదా. డబ్బులు నేను తెలియదు, నాకు తెలియదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? నీకు 2 తగిలించగా అలా మాట్లాడుకున్నావు. మొగుడంటే ఎవరు అనుకున్నావు? మొగుడంటే మొగుడే తాగేసి పడిగా నన్ను డిస్టర్బ్ చేయక పడుకున్నా. డిస్టర్బ్ చేయక గోల్ రాకూడదు. సైలెంట్ ఏంటి అరుతున్నాండి? ఇంట్లో అక్కడ దమ్మొచ్చాడేంటి? సైలెంట్. ఎవరండి నన్ను కొడేస్తున్నారా చంపేస్తున్నారా? సైలెంట్ కూడా. అయ్యగారు పడుకుంటున్నారా? సైలెంట్. అప్పుడే తెల్లారిపోయిందా? తల పట్టేసినట్టుంది. ఒక కాఫీ మజ్జిగ పడి తల పట్టేసింది. ఎవరు కనబడలేదేటి ఇంట్లో? ఎక్కడ పోయారేటి? సీతా ఏమైంది?
అమ్మో ఏ ఏ ఏమైందా? అమ్మో రక్తం. అయితే రాత్రి నిజంగానే దొంగొచ్చాను. అయ్యో నా మధ్యలో నా బెల్లం చచ్చిపోయిందే, నా కడుపు రాము. అయ్యో అయ్యో ఇది అమృతం అనుకున్నాను, ఇది ఆనందం ఇస్తుంది అనుకున్నాను, ఇది స్వర్గానికి తీసుకెళ్తుంది అనుకున్నాను. కానీ ఇంత పని చేసింది. అయ్యో సీత, నా నిర్లక్ష్యం వల్ల నువ్వు చనిపోయావే. పెళ్ళని కొత్తలో నీకు మాట ఇచ్చాను సీత, నేను బాగా చూసుకుంటే నీకు మాట ఇచ్చాను సీత, నన్ను క్షమించు. రాము రే రే, నువ్వు ఆడుకోవడానికి బొమ్మలు అడిగావు కదా, తీసుకొద్దాం అనుకున్నాను రా, తీసుకురాలేకపోయాను. నీకు మంచి చదువు చెప్పిద్దాం అనుకున్నాను రా, కుదరలేదే. నీకు మంచి ఆటలు కొనలేకపోయాను, నీతో సరదాగా ఆడుకోలేకపోయాను. నేను ఒక నాన్నగా ఓడిపోయాను, ఒక భర్తగా ఓడిపోయాను. ఎందుకు ఇంక నాకు ఈ జీవితం ఎందుకు? అయ్యో భగవంతుడా. సీత నన్ను క్షమించు సీత, ఈ జన్మలో నేను ఎలాగా బాగా చూసుకోలేకపోయాను, వచ్చే జన్మలో నేను బాగా చూసుకుంటాను. ఇక ఈ జన్మ నాకు వ్యర్థం, నేను చచ్చిపోతాను, పురుగుల మంది తాగి చచ్చిపోతాను. నన్ను క్షమించు రాము. థ్యాంక్ యూ.